వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయనున్న ప్రభుత్వం. సత్తెనపల్లిలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. క్లీనర్ మృతి, 9 మందికి తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగు బీభత్సం. వ్యక్తిపై దాడి చేసిన చంపేసిన గజరాజు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. గాజాలో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ హమాస్. 8 మంది సైనికులు మృతి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పిఎం తాండాలో ఏనుగు విధ్వంసం సృష్టించింది. పొలం నుంచి వస్తున్న ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. రాత్రి వేళ పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో అక్కడే ఉన్న రైతు కన్నా నాయక్ గట్టిగా అరుస్తూ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఏనుగు రైతుపై ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచి కాలితో తొక్కడంతో కన్నా నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడు రావలే, ఏడు సీకి లేదే. నీళ్ళు కొట్టే చూడియా కోపంతో, బొస కొట్టే చూడియా. ఇంచేపు ఏడదాం కొన్ని ఇవే. రంగారెడ్డి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై రోగులను బయటకు పంపి వారు కూడా పరుగులు తీశారు. అయితే డయాలసిస్ సెంటర్కు తాళం వేసి ఉండడంతో మంటలు ఎక్కువయ్యాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. అప్పటికే డయాలసిస్ వైద్య పరికరాలు దగ్ధమయ్యాయి. ఇక అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కుక్కట్పల్లి రత్నదీప్ వద్ద ఆగి ఉన్న డీసీఎంని స్కూటీ ఢీకొట్టింది. దాంతో స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూపీఎస్సీ ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్, వరంగల్లోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. మొత్తం 1056 ఉద్యోగాలు ఉండగా ప్రిలిమ్స్ కి దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45,153 మందికి 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా? అమరావతి, పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే అంచనాలు. పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా వ్యవహరిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని, కూటమిగా 400 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ, జేడీయూలు. ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. దీంతో ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. దీంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసలు పెట్టుకున్నారు.
అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి, పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇవే కాదు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్కు తెలుగు తమ్ముళ్లు ఘనస్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి బనగానపల్లెకి చేరుకోవడంతో పార్టీ శ్రేణులు ఆయనపై పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 40 ఏళ్ల చరిత్రలో ఎవరికీ రాని అదృష్టం మంత్రి పదవి బీసీ జనార్దన్కే దక్కిందని, ప్రతిపక్ష నాయకుడిగా జనార్దన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు పార్టీ శ్రేణులు. కార్యక్రమంలో భూషన్న, రామ్శేఖర్, సురేంద్ర రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు, పీసీసీకి కొత్త బాస్ను ఎప్పుడు ప్రకటిస్తారు, రేస్లో ఎవరెవరు ఉన్నారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందా, ఇలా ఒకదాని వెంట మరొకటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం హస్తినా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో ఆయా అంశాలపై చర్చించనున్నారు.
దీంతో ఆయా పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం మొదలు కానుంది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రావడంతో నేతలంతా ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా, ఎవరెవరికి అవకాశం వస్తుందా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు మొదటగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి అమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరుంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారమూ సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెప్తున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భానునాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్య యోగం దక్కవచ్చని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్త వారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పొచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? వేతన జీవులపై నిర్మలమ్మ ఏ మేరకు వరాలు కురిపిస్తారు? పారిశ్రామిక రంగాలపై ఎంతవరకు కరుణ చూపిస్తారు? ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఏ స్థాయిలో నిధుల కేటాయింపులు ఉండబోతున్నాయి? గతానికంటే భిన్నమైన పరిస్థితులు ఈసారి కేంద్రంలో నెలకొన్న వేళ కేంద్ర బడ్జెట్పై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టింది. అంతేకాదు, రాబోయే 100 రోజుల్లో ఏ అంశాలపై దృష్టి సారించాలి, ఏమేం చేయాలి అన్నదానిపై ఫోకస్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి 1న మోడీ ప్రభుత్వం అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల తరువాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు మూడోసారి మోడీ ప్రధాని అవటంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలోనే జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కాకుండా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఇంకా తేదీలు ఖరారు కాకపోయినా ప్రస్తుతానికైతే ఈ పేరుపైనే ప్రచారం సాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనూ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉండటంతో ఏ స్థాయిలో కేటాయింపులు, వరాలు, భారాలు ఉంటాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే బడ్జెట్ తయారీకి సంబంధించిన కసరత్తు సైతం మొదలైనట్లుగా తెలుస్తుంది. దీనికి నిదర్శనముగా అన్నట్లుగా పార్లమెంటు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా బడ్జెట్ తయారీ సమయంలో ఆయా రంగాలకు సంబంధించి పలువురు నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వారి ఆంక్షలు ప్రతిబింబించేలా పద్దును రూపొందిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి నిర్మలమ్మ పద్దు ఉంటుందనే చెప్పాలి. ఇందుకు కారణం సంకీర్ణమే. అవును, గతంలో బీజేపీకి సొంతగా మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో కేంద్రం ఎవరికి తలవంచని రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడం, ఎన్డీఏ కూడా అత్యవసర మార్కులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మిత్రపక్షాలను గౌరవిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి నిర్మలమ్మ పద్దు ప్రత్యేకం కానుంది. ఇక బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంతవరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు, భారాలు ఉంటాయన్న దానిపై ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీ విషయానికొస్తే టీడీపీ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులకు, పథకాలకు నిధులు ఎంత మేరకు కేటాయిస్తారన్న దానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం, పోలవరానికి నిధులు, విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలపై ప్రకటనలు, ఇలా అనేక విషయాల్లో నిర్మలమ్మ ఎలాంటి కబురు వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తెలంగాణ నుంచి కూడా గణనీయంగా బీజేపీ ఎంపీ సీట్లు సాధించిన నేపథ్యంలో నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రధానంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. అలాంటి వాటిలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటివి ఉన్నాయి.
మరి వీటి విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా శుభవార్త ప్రకటిస్తారా అని ఉత్కంఠ నెలకొంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.